అంటే ఈ కాస్టింగ్ కౌచ్ లాంటి పదాలు ఏమన్నా మీరు బిలీవ్ చేస్తారా అసలు? నేను బిలీవ్ చేస్తాను. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి చోట ఉంది, పల్లెటూరులో కూడా ఉంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి నచ్చింది అనుకో వెళ్ళిపోతారు. ఒక సూపర్ బజార్లో పని చేసుకునే వాళ్ళు ఇద్దరు నచ్చింది అనుకో, కరెక్ట్ అయింది అనుకో వెళ్ళిపోతారు. అలాగే సాఫ్ట్వేర్ దాంట్లో ఉంది, ప్రతి ఫీల్డ్లో ఉంది. అది ఒక ఆడ మగ అని సృష్టిలో ఈ జీవించినటువంటి ప్రతి చోట కొన్ని తప్పు ఒప్పులు ప్రతి ఒక్కసారి నడుస్తాయి. అది ఇద్దరికి నచ్చితే అది ప్రేమ, ఇది నచ్చకుండా వచ్చేదే కాస్టింగ్ కౌచ్ ఇలాంటివన్నీ. అది ఈ బలవంతంగా నన్ను అడిగారు ఇలా అడిగారు కొంతమంది ఫేమ్ గా కూడా చెప్పుకుంటారు. అవి రకరకాలు జరుగుతుంటాయి. సో అన్నిట్లో ఉంది కానీ ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ హైలైట్ చేస్తారు సోషల్ మీడియా. ఇప్పుడు మనం నన్ను తిట్టాలనుకో, కామన్ మ్యాన్ తిడితే మీడియా పట్టించుకోదు. అదే ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారును, పవన్ కళ్యాణ్ గారును, జగన్ గారు తిట్టారనుకో ఎగ్జాంపుల్, అది హైలైట్ చేస్తారు. అందుకని సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గ్లామర్ ప్రపంచం కాబట్టి ఈ గ్లామర్ని పబ్లిక్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అట్లా సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటండి? సోషల్ మీడియా సూపర్. సోషల్ మీడియా ఇవాళ నేను చిన్నప్పుడు చూస్తే పత్రికలు పేపర్లు వచ్చాయి, ఈ రోజు న్యూస్ రేపు మార్నింగ్ చూసేవాళ్ళం. అలాగే తర్వాత కొన్ని వచ్చినాయి, ఇంకా న్యూస్లో అన్ని కొట్టి 7 గంటలకు దూరదర్శన్ ఛానల్ వస్తుందంటే వార్తలు చూసేవాళ్ళం. తర్వాత యూటీవీ జెమిని న్యూస్లు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఉండటం వల్ల ఏంటంటే వెయిట్ చేయాల్సిన అవసరం, అక్కడ ఒకరికి ప్రత్యక్షంగా అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ లైవ్ చూడొచ్చు మనం. ఇవాళ ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ స్పందిస్తుంది ఒకరికి అన్యాయం జరిగితే. ఈ సోషల్ మీడియా ద్వారా ఒక మంచి పని మనం ప్రజలకు తెలియజేయగలుగుతున్నాం.